అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏలూరులో యువతపై అత్యాచారం ఘటన కలకలం రేపింది. అసలు ఇందులో నిజానిజాలు ఏంటి అనే దాని మీద ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఏలూరు యువతపై రౌడీ షీటర్ల అత్యాచారం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు అక్కడ ఏ ప్రాంతంలో ఇది? ఈ యాక్చువల్గా ఏంటంటే ఏలూరు టూ టౌన్ పరిధిలో చౌడిదెబ్బ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే గతంలో ఏదైతే ఇందులో ముద్దాయి జగదీష్ అనేవాడికి ఆ ఇంటికి ఎవరైతే ఇప్పుడు ఈ బాధితురాలు ఉంటున్న నివాసంలో ఉన్న యువతతోటి గతంలో ఉన్నటువంటి పరిచయాలు ఉన్నాయి. ఇతను ఒక ప్రాపర్టీ కేసులో ముద్దాయి. ఇతను తాడేపల్లిగూడెంలో ఉన్న కోర్టుకి అటెండ్ అయ్యి తిరిగి అతనికి పరిచయం ఉన్నటువంటి ఈ ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇతను దొంగతనాలు చేసేటప్పుడు ఆ అమ్మాయి సహకరించి అతనికి షెల్టర్ ఇచ్చేది. ఆ క్రమంలో భాగంగానే ఆ ఇంటికి వెళ్తే అక్కడ ఆ యువతితో పాటు వేరే యువతి ఉండడంతో ఆ యువతితోటి ఇతను అమ్మాయి వద్దంటున్నా కూడా అమ్మాయిని పేద బలాత్కారం చేశాడని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడంతో వెంటనే పోలీస్ స్టేషన్కి రావడం, మేము వెంటనే అమ్మాయిని బాధితురాలను రక్షించి కేసు నమోదు చేసి హాస్పిటల్ పంపడం కూడా జరిగింది. సరే, ఏంటి ఈ అత్యాచారం చేసిన యువకులు ఎవరు? ఇద్దరు ఉన్నారని చెప్తున్నారు. వారి మీద రౌడీ షీట్లు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అదే ఇప్పుడు ఈ జగదీష్ అనే అతను ఏదైతే ఉన్నాడో ఈ ప్రాపర్టీ అప్పుడు తన పేద సస్పెక్ట్ షీట్ ఉంటాం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కరెక్ట్. అదేవిధంగా అతని ఫ్రెండ్ లావేటి భవానీ కుమార్ అనేవాడు ఉన్నాడు. అతను కూడా అదే రోజు నాడు రాత్రి ఆ ఇంటికి అది ఇద్దరు కలిసి వెళ్ళడం జరిగింది. అతను కూడా గతంలో ఒక కేసులో ముద్దాయి, అతను కూడా షీట్ ఉంది. సో వీళ్ళిద్దరు కూడా రాత్రి ఆ ఇంటికి పరిచయం ఉన్న ఇంటికి వెళ్ళటము, అది కాకుండా అదే ఏరియాలో ఉంటాడు ఈ భవానీ కుమార్ కూడా. అతను కూడా వెళ్ళటంతో ఈ అమ్మాయితోటి ఇతను చేసినప్పుడు అతను బెదిరించాడని చెప్పేసి అతను కూడా ఉండటంతో అతని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సరే, ఏంటి పోలీసుల్ని దగ్గరికి వెళ్ళినా కూడా కంప్లైంట్ నమోదు చేయలేదు, కొద్దిగా ఇబ్బంది పడ్డామని బాధితురాలు చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత? అది వాస్తవం కాదండి. ఎందుకంటే బాధితురాలు కూడా ఇప్పుడు మీరు అడిగితే చెప్తుంది. వెంటనే పోలీసులు రక్షించడం, ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, అదేవిధంగా మన హాస్పిటల్ పంపించడం, మహిళా కానిస్టేబుల్తో సంరక్షణలో ఇప్పుడు కూడా హాస్పిటల్ ఉండటం జరిగింది. సో అది అలాంటిది అనేది అబద్ధం. అది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇది సమాచార లోపం వలన ఇలాగా విలువలు చలువలుగా రాశారు. కానీ యాక్చువల్గా అదంతా ఓపెన్గా జరగటం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, కేసు కట్టడం, అలానే ముద్దాయిల కోసం మేము తీవ్రంగా ప్రయత్నం చేయడం, ముద్దాయిలు పారిపోవడం జరిగింది. ఎందుకంటే ఇందులో జగదీష్ అనేవాడు గత 6 నెలల నుంచి కూడా ఇక్కడ ఉండటం లేదు. మంగళగిరి ప్రాంతంలో ఒక మన ఆర్టీసీ హైర్ బస్సుల మీద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాబట్టి అతను మనం పిలిచినప్పుడల్లా అక్కడ ఉంటాం. మేము వెరిఫై చేసినప్పుడు కూడా అతను మంగళగిరిలో ఉండటం అనేది జరుగుతుంది. నిన్న తాడేపల్లిగూడెంలో ఉన్న కోర్టుకు వెళ్ళటంతో అతను ఇటు రావటం జరిగింది. కాబట్టి అతను తెలిసిన ఇంటికి రావటం, అతను పాత ఇంటి వైపుకి రావటం జరిగింది. ప్రస్తుతం ఏదైతే మా దగ్గర A1 నమోదైనటువంటి ముద్దాయి ఉన్నాడో వాడు మంగళగిరిలో ఉంటున్నాడు. దాని మీద ఇతను ఇటు రావటం కూడా జరిగింది. సరే, ఏంటి సచివాలయంలో ఈ రేపు జరిగింది, బలవంతంగా తీసుకువెళ్ళారు, తలుపుల పగలు కొట్టారు, మరి ఎందుకని అక్కడ మన విజిబుల్ పోలీసు? అది తప్పండి. సచివాలయంలో జరగటం కాదు ఇది. యాక్చువల్గా బాధితురాలు ఇంటికి గుమ్మం ఎదురుగా ఒక కమ్యూనిటీ హాల్ ఉంది. అది నియర్ సచివాలయం. అది దాన్ని సచివాలయం అంటున్నారు. సచివాలయంలో కాదు, బాధితురాలు ఇంటి ఎదురుగానే చిన్న కమ్యూనిటీ హాల్ ఉంది. ఆ కమ్యూనిటీ హాల్ దగ్గరకు లాక్కొని వెళ్ళి నన్ను అక్కడ పాడు చేశాడని బాధితురాలు చెప్పడంతో అది అక్కడ మేము దాన్ని నేరస్థలంగా పరిశీలించడం జరిగింది. ముద్దాయిలకి బాధితురాలకి గతంలో పరిచయాలు ఉన్నాయి. ఆమె ఉన్న ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఎట్లా అసలు ఆ అమ్మాయి ఇక్కడ రావడం కానీ ఇదంతా జరగటం? అవునండి. యాక్చువల్గా ఈ ముద్దాయిలకి గతంలో బాధితురాలు ఉంటున్న ఇంట్లో ఉన్న వీళ్ళతోటి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ప్రకారం ఇచ్చేస్తున్నారు. సరే, ఏంటి ముద్దాయిలు ఇప్పుడు ఎక్కడో ఉన్నారు? వారి మీద ఎటువంటి సెక్షన్లు నమోదు చేశారు? ముద్దాయిల కోసం ఒక స్పెషల్ టీం ఫామ్ చేసామండి. అతను పట్టుకుంటాం, తొందరలో చట్టం ముందు నిలబెడతాం. అదేవిధంగా వీళ్ళపైన రేప్ కేసు, అదేవిధంగా గృహ నిర్బంధించింది, అదేవిధంగా వాళ్ళని కొట్టడం, ఇవన్నిటి మీద సెక్షన్లతో పాటు SC/ST అత్యాచార నిరోధక చట్టం కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఓకే, అయితే మొత్తం మీద ఇది చూసుకుంటే ఏలూరులో జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. బాధితురాలికి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుకుంటుంది. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఏమీ లేదు. తప్పనిసరిగా ముద్దాయిలను కూడా త్వరలో పట్టుకుంటామంటూ కూడా ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.